మెదక్ జిల్లా ఏటూరు నాగారం మండలంలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీలో భారీ మొత్తంలో గంజాయి ఆయిల్ పట్టుబడింది. జీడివాగు సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో మోటార్ సైకిల్ పై వస్తున్న ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా ఒడిశా నుంచి గంజాయి ఆయిల్ ను కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయించేందుకు తీసుకొస్తున్నట్లు అంగీకరించారు. వారి వద్ద నుంచి 526 గ్రాముల హ్యాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకోగా దీని విలువ సుమారు 6.25 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నాగారం ఎస్ఐ గారికి వచ్చినటువంటి నమ్మదగిన సమాచారం మేరకు మంగపేట వైపు నుంచి ఇద్దరు వ్యక్తులు ఒక మోటార్ సైకిల్ మీద గాంజా తరలిస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ మీద మా ఎస్ఐ గారు అదేవిధంగా ఏటూరు నాగారం పోలీస్ సిబ్బంది వెళ్లి జీడిబాగు దగ్గర మాటు వేసి ఇద్దరు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వారిని ప్రశ్నించగా వారు ఒరిస్సా రాష్ట్రం నుంచి యాషెస్ ఆయిల్ తక్కువ ధరకు కొని మార్కెట్లో ఎక్కువ రేటుకు అమ్మడం కోసం వారు తీసుకొస్తున్నట్టు వాళ్ళు కన్ఫెషన్ చేయడం జరిగింది. వీరు వేరే కేసుల్లో వీరు జైలుకు వెళ్ళినప్పుడు అక్కడ పరిచయమైన వ్యక్తి ఒరిస్సా రాష్ట్రంలో గాంజాయి దొరుకుతుంది, అక్కడి నుంచి తీసుకొచ్చి మనం అమ్ముకుంటే ఎక్కువ మొత్తం సంపాదించవచ్చు అని చెప్పిన దాని మీద వీరు ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళి అక్కడ నుంచి యాషెస్ ఆయిల్, ఇది గాంజా ఆయిల్ అంటారు, ఇది రేట్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి 526 గ్రాముల యాషెస్ ఆయిల్ ను కొనుక్కొని తీసుకురావడం జరిగింది. మోబైల్ మార్కెట్లో దీని విలువ 6,25,000 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా వీరి నుంచి ఒక బజాజ్ మోటార్ సైకిల్, ప్లాటినం మోటార్ సైకిల్, 2 సెల్ ఫోన్లు, ఈ లిక్విడ్ గాంజాయి సీజ్ చేయడం జరిగింది. అశోపురం దగ్గర మల్లెలమడుగు గ్రామం, ఒకరు అశోపురం మల్లెలమడుగులో ఉంటారు, ఒకరు బతుకుదెరువు కోసం ఖమ్మం వెళ్లి అక్కడ ఉంటున్నాడు. నలగట్ల సురేంద్ర కుమార్, అదేవిధంగా బండ్ల సాయి, నలగట్ల సురేంద్ర కుమార్, బండ్ల సాయి ఎక్కడ తీసుకెళ్తారు సార్? వీళ్ళు మహారాష్ట్రలో అమ్ముదామని చెప్పి తీసుకెళ్తున్నారు. ఒరిస్సా నుంచి మహారాష్ట్ర.